షేర్లింగంపల్లి నియోజకవర్గం హఫీజ్పేట్ ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్లో షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో హఫీజ్పేట్లో ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన ముస్లిం సోదరులతో కూర్చొని ఇఫ్తార్ విందును స్వీకరించారు. రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు, హిందూ సోదరులు అందరం కలిసి కులమత భేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా ఒకటిగా ఉంటేనే మన దేశం బాగుపడుతుంది, అందరూ సంతోషంగా ఉంటారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ శాఖల ప్రధాన సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మైపాల్ యాదవ్, డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జరిపేట జైపాల్, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ పాహిం, తెలంగాణ సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మరి అడ్వైజర్ టు గవర్నమెంట్ అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఓఎస్డి శ్రీ షబీర్ అలీ సాబ్ అనుకోండి, అదే మాదిరిగా మన స్థానిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేవెళ్ళ అభ్యర్థి శ్రీ రంజిత్ రెడ్డి గారు, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం గారు, ఐటీ చైర్మన్ మన్నె సతీష్ గారు, వీరందరూ కూడా ముఖ్య అతిథులుగా విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి షేర్లింగంపల్లి సంబంధించినటువంటి ముస్లిం సోదరులకు ప్రోత్సాహం అందించే విధంగా మరి వారు ముస్లిం సోదరుల వెనుక ఉంటారని, మైనారిటీ సోదరుల వెనుక ఉంటారని, ఈ షేర్లింగంపల్లి ప్రజానీకానికి అందరికీ కూడా అన్ని విధాలుగా అభివృద్ధి విషయంలో అయితేనేమి, సంక్షేమ విషయంలో అయితేనేమి వారితోటి శక్తి వంచన లేకుండా సహకారం అందిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ఈ షేర్లింగంపల్లి ముస్లిం సోదరులందరూ ఈ యొక్క వాతావరణం ఒక సోదర భావంతో కూడుకున్నటువంటి వాతావరణం, మరి హిందూ ముస్లిం అందరినీ మమేకం చేస్తూ గంగా జమున తైజీబ్ను నిదర్శనంగా ఈరోజు చక్కగా మరి అందరూ భాగస్వాములై ఈ కార్యక్రమం విజయవంతం చేసే క్రమంలో సహకరించినటువంటి సభ్యులందరికీ, భాగస్వాములైనటువంటి అందరికీ, ప్రెస్కు సంబంధించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా మీరందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ పార్టీ మన అన్న షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ అయిన జగదీశ్వర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ పార్టీ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ముస్లిమ్స్ కంటే హిందువులే ఎక్కువ మంది కనపడుతున్నారు నాకు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఈ కులమతాల భేదాలు అనేది కాంగ్రెస్ పార్టీలో కానీ, జగదీష్ అన్న దగ్గర కానీ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆయన ఈ కార్యక్రమం జరుపుతూ ఉంటారు. ఈ కులమత భేదాలు లేకుండా ప్రతి సంవత్సరం అందరం కూడా ఒకటే అని చెప్పి, ఏదైతే ముస్లిమ్స్ కూడా వాళ్ళు కూడా మన కార్యక్రమాలకు రావడం, వాళ్ళ కార్యక్రమాలకు మనం పోవడం, ఇలాంటిది ఈ యొక్క వాతావరణం ఎప్పటికీ ఇలాగనే ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇది ఉంటేనే దేశం అనేది ముందుకు పోతుంది, అన్ని విధాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో బతుకుతారని చెప్పి, ఏదైతే ఈరోజు అన్న ఇంత పెద్ద కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆయన చేస్తూ ఉంటారు, ఏదైతే ఇఫ్తార్ దావత్ అది ఇంకా ఆయన ఇంకా పెద్ద ఎత్తున వచ్చే సంవత్సరం చేయాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం చెప్తూ జై హింద్, జై కాంగ్రెస్. हफीज़पेट सर्वे नंबर 80 में बहुत जगदीश्वर गौड साहब के सदारत में इफ्तार का इंतज़ाम बहुत जोश के साथ किया गया। यहाँ पे हज़ारों की तादाद में पब्लिक आकर यहाँ पे कांग्रेस पार्टी के इस दावत को कबूल करने के लिए मैं तहे दिल से उनका शुक्रिया अदा करता हूँ। और ये इंतज़ाम जितना भी जगदीश्वर गौड साहब और उनके तमाम टीम वाले मेंबर को भी मैं मुबारकबाद देता हूँ। इतना अच्छा प्रोग्राम बहुत ऑर्गेनाइज करे हमारे हरदिल जगदीश्वर गौड साहब गंगा जमुना तहज़ीब को कायम करते हुए हर साल ये पार्टियों को नहीं देखते हुए हर साल करते हुए आ रहे हैं। तो उनकी मोहब्बत के लिए आज इतनी पब्लिक आई, मैं तहे दिल से जगदीश्वर गौड साहब का शुक्रिया अदा करता हूँ और इनके एडवांस में मुबारकबाद देता हूँ।